అధికార ప్రతిపక్షాల మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగింది. కమిషన్ల ప్రభుత్వమని కేటీఆర్ విమర్శిస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని బట్టి వార్నింగ్ ఇచ్చారు. భూ భారతి కాదు భూ హారతి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి కామెంట్స్ కు మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ధరణితో ఆనాడు భూదందా చేశారని ఆరోపించారు. సభలో అక్బరుద్దీన్ ఓవైసీ సీతక్క మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఇరిగేషన్ శాఖపై చర్చలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్ బీజేపీ ఎమ్మెల్యేలు కాళేశ్వరం ప్రాజెక్టు వృధా అని స్పష్టం చేశారు. సవాళ్లు ప్రతి సవాళ్లు, కౌంటర్లు రీకౌంటర్లతో అసెంబ్లీ అట్టుడికింది. కమిషన్లపై సభలో బీఆర్ఎస్ అధికార పక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వం 30% కమిషన్లు తీసుకుంటుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించగా డిప్యూటీ సీఎం బట్టి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. బట్టి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడొచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. ఎవరండి 40,000 కోట్ల రూపాయలు పనులు చేపించి బిల్లు లేకుండా రాష్ట్రం మీద 1,00,000 కోట్ల పైబడి అప్పులు చేసి మీరు పోతే ఐ ఛాలెంజ్ కేటీఆర్. నౌ యూ హావ్ టు ప్రూవ్ దట్ వాట్ ద స్టేట్మెంట్ వాట్ యు మేడ్. అదర్వైజ్ యూ హావ్ టు సే అపోజిట్ టు దిస్ హౌస్. ఒక స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడేది కరెక్టా కాదా, ఇది మనం ఏం చేస్తున్నాము నిబద్ధతతో మాట్లాడాలి. ధరణి అంశంపై కూడా సభలో మాటల మంటలు లేచాయి. భూ భారతి కాదు భూ హారతి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం బట్టి, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి. భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గపు చట్టం ధరణి అన్నారు. మేమొచ్చాక ధరణిని బంగాళాఖాతంలో వేశామన్నారు. తాము భూభారతిపైనే ఎన్నికలకు వెళ్తామన్నారు పొంగులేటి. 1,55,00,000 ఎకరాలకు సంబంధించిన 70 లక్షల మంది రైతులకు మీరిచ్చే రైతు బీమా గాని, రైతు భరోసా గాని, లేకపోతే ప్రొక్యూర్మెంట్ గాని మీరు వేసే డబ్బులు కూడా ఇందులో ఉండే డాటాతోని ఇదే ఎకరాలకు ఇదే భూమికి మనం వేస్తున్నాం. అధ్యక్ష కాదని చెప్పమని చెప్పండి. ఆక్యుపేషన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ రద్దు చేసి ఒక్క పట్టదారు కాలం పెట్టి 70 ఏళ్ళు వెనకున్నటువంటి జమీందారుని, భూస్వాల్ని, జాగీర్దారులు తీసుకొచ్చే పట్టదారు కాలంలో పెట్టి కొన్ని లక్షల మంది రైతులు భూమిపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలం ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైన చట్టమే ధరణి చట్టం. అధ్యక్ష ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కడతామన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టుకు మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు ఉత్తమ్. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మా మేనిఫెస్టోలో ఉంది. We are committed to start the work as early as possible. Financial, technical, commercial analysis చేస్తున్నాం. మరి తుమ్మడిహెట్టి దగ్గర బ్యారేజు, మరి దాని తర్వాత ఏ విధంగా పోవాలని చెప్పి వీఆర్ కమిటెడ్. తుమ్మడిహెట్టి దగ్గర ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పనులు కూడా అతి త్వరలో మేము మొదలు పెడతామని చెప్పి మనం చేస్తాం. సభలో అక్బరుద్దీన్ ఓవైసీకి మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 10 ఏండ్ల కోపాన్ని మాపై చూపడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వానికి విలువైన సూచనలు చేయాల్సింది పోయి విమర్శలేంటని ప్రశ్నించారు. గతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే ఎందుకు నోరెత్తలేదన్నారు సీతక్క. ఊరికే విమర్శలు చేస్తే ఉపయోగం ఉండదన్నారు. सर पता नहीं सर, इतने promises कर दिए सर. I earlier also told कि there has to be some cap sir on the promises. కంపేర్ చేయండి, అప్పుడు ఇప్పుడు ఏముందో కంపేర్ చేయండి. కానీ మీరు 10 years వెయిట్ చేసారు, కానీ 10 months లో కూడా మాకు టైం ఇవ్వట్లేదు. కాబట్టి మీరు మాట్లాడింది ఒక్కసారి చూసుకోండి. మొత్తం వ్యవస్థ మొత్తం విధ్వంసం అయిపోయింది, ఏం లేదు అన్నట్టుగా. ఏం లేకుంటే మనం ఇంత ప్రశాంతంగా ఎట్లా రోడ్ల మీద తిరగగలుగుతాం అధ్యక్ష? గతంతో పోల్చితే రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. సైబర్ నేరాలను అరికట్టడంలో పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. 185 కోట్ల రూపాయలను రికవరీ చేసి బాధితులకిచ్చామని వివరించారు శ్రీధర్ బాబు. 189 కేసుల్లో మరి దేశవ్యాప్తంగా 2,223 కేసుల్లో పాల్గొన్న మొత్తం 27 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఒకసారి మీరు ఆలోచన చేస్తే 27 మంది సైబర్ నేరస్తులను 2,223 కేసుల్లో 27 మంది పాల్గొన్నారు. ఈరోజు ఇంటర్నేషనల్ ఆపరేషన్ ద్వారా వీరిని పట్టుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. అన్ని రాష్ట్రాలను అనుసంధానించడం ద్వారా సైబర్ నేరాల కోసం కేంద్రీకృత పోర్టల్ని కూడా అభివృద్ధి చేయడంలో
న్యూ ఎనర్జీ పాలసీ తీసుకురావడంతోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయన్నారు డిప్యూటీ సీఎం బట్టి. సమగ్ర ప్రణాళికతోనే డిమాండ్కు తగినట్లు కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు. 17,000 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉన్నా అంతరాయం లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు బట్టి. 2024-25 ఈ మార్చి నెలలో అధ్యక్ష 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్కి ఈరోజు రాష్ట్రం చవిచూసింది అధ్యక్ష. మెగావాట్ల పవర్ పీక్ డిమాండ్ వస్తే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రిప్స్ లేకుండా, కట్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరంగా పవర్ని మనం అందించగలిగాము అధ్యక్ష. దీనికి కారణం ఈ రాష్ట్రంలో మనం తీసుకున్నటువంటి అనేక చర్యలు. దీనివల్ల ఈరోజు ఈ విజయాన్ని సాధించగలిగామని చెప్తూ 2017లో తెలంగాణ టుడే పేపర్ పెట్టారని, అప్పుడు ఆ పేపర్ టారిఫ్ 1,000 రూపాయలని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 2019 నాటికి టారిఫ్ 2,000కు పెంచుకున్నారని తెలిపారు. టీ న్యూస్ కు సెకండ్కు 3,000 టారిఫ్ పెట్టారన్నారు. జనం సొమ్ము ఎలా కొల్లగొట్టొచ్చో చూపించారని ఆరోపించారు పొంగులేటి. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ యాడ్స్ కాదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కాకుండా దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ 580 కోట్ల అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చింది అధికారులు పెద్ద మొత్తంలో ఉంది అధ్యక్ష. దాని భాగవతం తీస్తా. 580 కోట్లు అనేది తెలంగాణ రాష్ట్రంలోని అంకె కాదు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కాకుండా దేశంలో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మార్చాం, ఇదిగో మా అద్భుతమైన పరిపాలన అని తెలంగాణ రాష్ట్రంలో యాడికో తీసుకుపోయాం, దేశాన్ని కూడా తీసుకుపోతామనే బొమ్మలు చూపించి ఢిల్లీ లాంటి ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి తెలంగాణ ప్రజల పేదోడి కష్టార్జితమైన సొమ్ముని దేశవ్యాప్తంగా 580 కోట్లు అడ్వర్టైజ్ కోసం ఖర్చు పెట్టారు. మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్టు వచ్చిందని, ఎన్డీఎస్ఏ రిపోర్టు వారంలో వస్తుందని తెలిపారు మంత్రి ఉత్తమ్. సభలో ఇరిగేషన్, సివిల్ సప్లైపై వివరణ ఇచ్చారు. కాళేశ్వరం పిల్లర్ కూలిన సమస్య కాదని, ఆ ప్రాజెక్టులు కట్టడమే తప్పని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. నీళ్లు నింపితే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని గతంలో చెప్పారన్నారు ఉత్తమ్. విజిలెన్స్ రిపోర్ట్లో కానీ, ఎన్డీఎస్ఏ ప్రాథమిక రిపోర్ట్లో కానీ డిజైన్లో లోపం ఉంది, కన్స్ట్రక్షన్లో లోపం ఉంది, ఓఎంఎంలో లోపం ఉంది అని చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా అసలు ఫౌండేషన్ టెక్నాలజీయే, మరి డిపిఆర్లోనేమో షీట్ పైల్ ఫౌండేషన్ టెక్నాలజీ ఉంది, వాస్తవంగా వాడింది సీకెండ్ పైల్ ఫౌండేషన్ టెక్నాలజీ. ఇది మేమైతే సర్టిఫై చేయలేము, ఎందుకంటే గతంలో జరిగిన ప్రాబ్లము ఇంకొంత ఏమన్నా ప్రాబ్లం అయిపోయి బ్యారేజ్ కొట్టుకుపోయి కింద ఊర్లు ప్రమాదంలో పడి భద్రాచలం టౌన్ ప్రమాదంలో పడితే మేమైతే బాధ్యత తీసుకోలేము, మేమైతే దాన్ని సర్టిఫై చేయమని చెప్పారు. ఇరిగేషన్ శాఖపై ఉత్తమ్ కుమార్ రెడ్డి, హరీష్ రావు మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఉత్తమ్ అన్ని అబద్దాలే చెప్పారన్నారు మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ లాంచ్ చేయకపోవడంతో లక్షల ఎకరాల పంట ఎండిపోయిందని విమర్శించారు. మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టొద్దని 5 మెన్ కమిటీ చెప్పలేదన్నారు. హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు ఉత్తమ్. గత బీఆర్ఎస్ సర్కార్ అప్పటి ఏపీ సీఎం జగన్తో కుమ్మక్కై తెలంగాణకు ద్రోహం చేసిందని ఫైర్ అయ్యారు. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు కట్టి తీరుతామని స్పష్టం చేశారు. బేషరతుగా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దే యూజ్డ్ ఓన్లీ 27%. అధ్యక్ష, అదేవిధంగా ఆర్డీఎస్ లో 15.9 టీఎంసీల నీళ్లు మనకి అలొకేషన్ ఉంటే కేవలం 5.65 మాత్రమే వాడారు. హరీష్ రావు గారు కంటిన్యూస్ గా అబద్ధాలు చెప్తున్నాడు. సెంట్రల్ వాటర్ కమిషన్ మీరు తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు షిఫ్ట్ చేయమని లెటర్ చూపెట్టమని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా వీరు ప్రభుత్వంలో ఒక 5 మ్యాన్ చీఫ్ ఇంజనీర్స్ కమిటీ వేస్తే వాళ్ళు తిరిగి వచ్చి మేడిగడ్డలో ప్రాజెక్టు కట్టొద్దు, ఆ లెటర్ అయితే నేను మీకు ఇస్తా. ఇక ఇరిగేషన్ శాఖపై చర్చలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. కమిషన్ల కోసం బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవని హరీష్ రావు నిరూపిస్తే నిండు సభలో గుండు చేయించుకుంటానని సవాల్ చేశారు పాల్వాయి హరీష్. తప్పకుండా క్రిమినల్ ప్రాసిక్యూషన్ అనేది ఏదైతే ఇంజనీర్ల మీద, ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ మీద చేస్తున్నారో అదే క్రిమినల్ ప్రాసిక్యూషన్ షుడ్ హ్యాపెన్ ఆన్ ద దెన్ చీఫ్ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ అనేది మా డిమాండ్ అధ్యక్ష. ఇవాళ
పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడనే ఉన్నారు. మొన్న మాకు శీల పరీక్ష పెట్టిర్రు మీరు, అవునా? శీల పరీక్ష అనే పదం ఉపయోగించారు కదా. ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారికి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారి మీద మీరు చర్యలు తీసుకునే శీల పరీక్షలో మీరు నెగ్గరా అనేది మేము చూస్తాం అధ్యక్ష. బీసీ సంఘాల నేతలతో కలిసి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇచ్చారు.